వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గురుపుడి పంచరామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి సంక్రాంతికి వస్తున్నాం చిత్ర హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ను ఆదివారం భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె సోమేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించి ఆలయ మర్యాదలతో ఆమెను సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దావోస్ పర్యటనపై వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, రానున్న రోజుల్లో దావోస్ పర్యటన పెట్టుబడుల ఫలాలు రాష్ట్రానికి అందనున్నాయని అన్నారు. వైసీపీ అసమర్థ విధానాలతో గడిచిన 5 ఏళ్లలో పెట్టుబడిదారులు రాలేదని, కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. నెల్లారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఏం తేలేదే. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అధికార బృందం వాళ్ళు దావోస్కి వెళ్ళకముందే ఈ రాష్ట్రంలో 7 నెలల పరిపాలనలో, 7 నెలల ఎన్డీఏ పరిపాలనలో ఇక్కడ ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఉందో 7 నెలల పరిపాలనలో 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. ఇక్కడికి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వైజాగ్లో రైల్వే జోన్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు 1,90,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేసినటువంటి సందర్భం. అదే కాకుండా రైల్వేస్కి 65,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ప్రభుత్వం, అలాగే నేషనల్ హైవేస్కి 50,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ రాష్ట్రం అంతా కూడా. ఈ రాష్ట్రానికి 7 నెలల్లో 5 సంవత్సరాలకు కావాల్సిన పెట్టుబడి 7 నెలలు 6 నెలల్లోనే 7 నెలలు వచ్చినాయి. మేము గర్వంగా చెప్తాం. అలాగే కాకుండా మరి నక్కపల్లి దగ్గర రాబోయే రోజుల్లో 1,50,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ కానీ, లేదా అనేక రకాలైన కంపెనీలు చెప్పాలంటే ఒక 50 కంపెనీలు ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఐటీ కానీ, మిగతా పరిశ్రమలు కానీ అన్నీ కూడా వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దావోస్ పర్యటనలో ఒకవైపు బిల్ గేట్స్ కానీ, లేకపోతే టాటా కంపెనీకి సంబంధించినటువంటి చంద్రశేఖరన్ కానీ ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా మరి వాళ్ళిద్దరు ఎంత పెద్దవాళ్ళు మనకు తెలుసు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని రాబోయే రోజుల్లో మీ రాష్ట్రంలో కూడా మేము వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం, అక్కడ చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాచుకోకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఉండదు. ఎప్పుడు వెళ్ళినా ఆయన కేసుల గురించి, ఆ కేసుల నుంచి బయటపడేయడం గురించి, లేకపోతే వాళ్ళు ఏమనగా మరి అక్రమంగా చేసే పనులన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళి కూడా తప్ప ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినా, దావోస్ వెళ్ళినా వెంటనే వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పేటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. దావోస్ పర్యటన పూర్తిగా విజయవంతమైంది. రాబోయే రోజుల్లో ఆ ఫలాలు మన రాష్ట్రానికి అన్నీ కూడా, ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకొక మాట చెప్పాడు, ఆయన మేమంతా కూడా భారతదేశ టీంగా వచ్చాము, ఇక్కడ ఫస్ట్ ఇండియన్స్ మనమంతా కూడా భారతదేశానికి మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. 3 ముఖ్యమంత్రులు వెళ్ళారు. ఒకటి ఫడ్నవీస్ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. దేశానికి మేము ప్రాతినిధ్యం వహించాం. దావోస్ వేదికగా భారతదేశంలో పెట్టుబడి పెట్టమని మేము ఆహ్వానించాం. దాంట్లో భాగంగా మాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందని చెప్పి ఈ విషయాన్ని ఈవేళ ప్రజలందరికీ కూడా చెప్పమని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మేము కూడా చెప్తామని చెప్పి ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. దావోస్ పర్యటన పూర్తిగా విజయవంతం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాటలు ఎవరు కూడా నమ్మవద్దు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూసి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా పారిపోయినటువంటి సందర్భం. ఆ సందర్భాలన్నీ కూడా పక్కెళ్ళి గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని, రాబోయే రోజుల్లో దావోస్ పర్యటన ఫలాలు మనందరం కూడా చూస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి అన్నారు. కడప జిల్లా కమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటన విజయవంతమైందని, రాష్ట్ర అభివృద్ధికి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు దావోస్ పర్యటించారు. పర్యటన చాలా విజయవంతమైంది. చాలామంది పారిశ్రామికవేత్తలతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కలవడం జరిగింది. మేము వచ్చాము, మేము ఉండి సరిదిద్దుతామని చెప్పి నమ్మకాన్ని నిలబెట్టే దాంట్లో సక్సెస్ఫుల్గా ఈ పర్యటన జరిగింది. ఒక్క రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు. మా రాష్ట్రంతో పాటు దేశానికి ఉన్న
అవకాశాలు, దేశంలో ఉన్న అవకాశాలు, దేశానికి పెట్టుబడులు, మిగతా మంత్రులంతా, మిగతా ముఖ్యమంత్రులంతా వాళ్ళ రాష్ట్రం వరకే పోరాడారు. మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా అందరూ కలిసి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన విజను ఇవన్నీ చూసి చాలామంది పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ రెడ్ కార్పెట్ వేసి పిలిపించి ఆ విజన్ ఎంతో మెచ్చుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా అంటే ఇన్ని రోజులు ఆ ప్రభుత్వంలో పోగొట్టిన బ్రాండ్ ఏపీని మన వైసీపీ ప్రభుత్వంలో 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని బ్రాండ్ ఏపీగా చేస్తే 19 నుంచి 24 లోపల దాన్ని బిల్డప్ ఏపీగా చేశారు. ఎప్పుడే కానీ దావోసుకు పోయేది లేదు. పోయిన ఒకసారి కూడా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఆయన చలి ఉంది పోలేదంటారు. -6 డిగ్రీల చలిలో కూడా ప్రతి చోటికి తిరుక్కుంటా, చిన్న పిల్లోడు వయసులో ఉన్న కూడా తిరగలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా అందరి దగ్గరికి పోయి మా దగ్గర పెట్టుబడి అని చెప్తే దిగ్గజాలందరూ, ప్రపంచంలోని పెద్ద దిగ్గజాలందరూ కూడా ఆయనను గౌరవించి రెడ్ కార్పెట్ వేసి పిలిచి ఆయన విజన్ అంతా తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ప్లాన్గా వస్తారు. ఇవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా మేము ఏపీకి వచ్చి పెట్టుబడి పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చాలా ఉత్సాహ చూపు జరిగింది. ఎలా అంటే అప్పట్లో ఐటీ ఇండస్ట్రీని తెలుగు వాళ్ళకి పరిచయం చేసి చంద్రబాబు గారు ఇక్కడ అమెరికాలో అక్కడ ఉన్న దగ్గర ఇక్కడ కావాలా, మన హైదరాబాద్కు రావాలా, ఇక్కడ పెట్టాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే దాని రూపురేఖ ఇప్పటికైనా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో అంతా కూడా ఎవరైనా ఐటీని బాగా ప్రమోట్ చేసినారని ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారని ఎవరైనా చెప్తారు, ఏ రాష్ట్రానికి పోయినా. అటువంటిది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అని చెప్పేసి అందరితో మాట్లాడడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ మీద మాట్లాడడం జరిగింది. ఈ నాయనా కొడుకులు ఇద్దరు తొందరలో కూడా వేరే కంపెనీలు వస్తే ఏఎల్ డిక్సన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంకొక ఫ్యాక్టరీ దానికి సంబంధించిన సామాన్లు ఛాన్సిలరీ యూనిట్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మళ్ళీ వాళ్ళే ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా 2 కంపెనీలు, కాల్కామ్ అనే కంపెనీ వాళ్ళతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తొందరలో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత వివరాలు పూర్తిగా. ఏలూరు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం పోతులూరు సమీపంలో హైవేపై ట్రాక్టర్ను వెనుక నుండి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పెదవేగి సిఐ వెంకటేశ్వరరావు, దెందులూరు ఎస్ఐ శివాజీ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉప్పులూరు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో నారా లోకేష్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన, భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. గత ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో రఘురామకు చిత్రహింసలు, ఐడెంటిఫికేషన్ పీరియడ్లో సరైన వ్యక్తిని గుర్తించానన్న రఘురామ. జమ్మలమడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి, ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం. నర్సాపురంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్, వారి వద్ద నుండి 50 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.